నుంచి కమిటీ వస్తుంది. ఈసారి కొద్దిగా ఎక్కువనే ప్రాతినిధ్యం ఇస్తున్నాము. ఉపాధ్యక్షులు జిల్లాకు ఒకరు చొప్పున, ప్రధాన కార్యదర్శి జిల్లాకి 2 చొప్పున పెట్టుకోవాలి. ప్రాతినిధ్యం ఎక్కువ ఇవ్వాలని. దీంతోపాటు పొలిటికల్ అఫేర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, సీనియర్స్ అందరినీ, నేను పార్టీ కోసం సర్వ్ చేసిన సీనియర్లు అందరినీ ఒక సలహా మండలి టైపు ఒక కమిటీ వేసి దాంట్లో వారికి అవకాశం ఇచ్చి ఎప్పటికప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి వారి సలహాలు తీసుకునే విధంగా ప్రతి నెల వారితో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకునే విధంగా ఒక కమిటీ కూడా చేస్తాము. డే టు డే పొలిటికల్ అఫేర్స్ కోసం పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది. దీంతోపాటు సంవిధాన్ బచావ్ ప్రోగ్రామ్ కమిటీ, మనం చాలా ఎత్తున ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే కార్యక్రమం భాగంగా పెద్ద ఎత్తున సమావేశం జరుగుతూ ఉంది జిల్లాల వారి. ఆ సంవిధాన్ బచావ్ ప్రోగ్రామ్ కమిటీ కూడా ఒకటి వేస్తుంది. దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆ కమిటీ కూడా కొత్త సీనియర్స్ని, కొంతమంది శాసకులను వేసుకొని ఎప్పటికప్పుడు కమిటీ అయ్యే విధంగా. దాంతోపాటు వచ్చే 26లో డీలిమిటేషన్ జరుగుతుంది. పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి డీలిమిటేషన్ కమిటీ కూడా ఒకటి పీసీసీలో వేసే అవకాశం ఉన్నది. ఇంకా 2-3 కమిటీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా జిల్లాలో కొత్త పాత నేతల మధ్య కొంత ఉన్నది. అంటే జిల్లాలుగా ఏం కాదు, ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడైతే శాసనసభ్యులు వేరే పార్టీకి చేరారు, టీఆర్ఎస్ వెళ్ళి చేరిన చోట కొంత పాత కొత్త కలయికలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి. దానికి కూడా సమన్వయపరిచి పాత కొత్తను కలిపి అక్కడ కూడా ఏంటంటే డీలిమిటేషన్ వస్తే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ 2 అవకాశం ఉంది. సో రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం వస్తుంది, పాత తరం నుండి ఎన్నేళ్ళు పార్టీ సర్వీస్లో కూడా అవకాశాలు వస్తాయి. సో పాత కొత్త కలయికలో కొద్ది ఇబ్బంది ఉన్నప్పుడు కూడా సమస్యపై కొద్ది ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అని కొండ వ్యాఖ్యల మీద ఏమన్నా పీసీసీ నుంచి నోటీస్ అట్లా మంత్రులు కమిషన్లు తీసుకుంటారు, నేను తీసుకోవాలి. అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది. ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్ మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని చేస్తున్నాం. కొండా సూర్యక గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే పెట్టినారో వాళ్ళ మీద కేసు, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో మేము కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విడిగా అనైతికంగా వాడుతాం ఎవరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మనం ఇప్పుడు ఒక మాట్లాడతాం, ఒకటి పాత ఎప్పుడో మాడితే 2 జత వేసి చేయడం, ఎడిటింగ్ చేయడం, మార్కింగ్ చేయడం, విడిగా దిగజారి సోషల్ మీడియాని వాడుతాం. దానికి అరికెట్టే విధంగా మధ్యప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చినారని తెలిసింది. ఆ చట్టం అసలు రూపురేఖలు స్టడీ చేసి, చట్టం యొక్క తీర్పులను స్టడీ చేసి అదే తరహా చట్టాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే విధంగా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైతే మనం వాగ్దానాలు చేశామో 6 గ్యారెంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు, ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు 65 ఏళ్లలో 65,000 కోట్ల అప్పు అయితే ఈయన 10 ఏళ్లలో దాన్ని 10 అప్పు చేస్తారు. 6.5 లక్షల కోట్లు చేసి ఇలా మొత్తం కలిసి 7.5 లక్షల కోట్ల ప్రభుత్వం ఎవరు కట్టాలా? ఆయన దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇప్పటి కూడా అప్పు తెచ్చిండు, మనం ఎత్తినేసిపోయిండు. సమయానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. మన బాధ్యత ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా దాన్ని సర్దిద్దుకొని పోవాల్సిన బాధ్యత మనది పడింది. ఇప్పుడు 6.5 కోట్లు ఇన్స్టాల్మెంట్ అపూర్వకంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతూనే ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారబెట్టకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు మహత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉన్నాం. వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. మొత్తం అటకెక్కించిపోయింది ఆయన. విద్యలో మీరు చూడండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు 200 కోట్లు దాంట్లో పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు, ప్రైవేట్ కట్టదట్టం చేశారు. ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తా ఉన్నాం. ఈ ఉద్యోగాలు 65,000 ఉద్యోగాలు ఇస్తాం.
వీళ్ళు చెప్తా పోతే ఇంత మహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసరం లేదు. అయినా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మీద మాట్లాడే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయి చాలా సందర్భాలు చెప్పారు. ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ మూడు ముక్కలు ఆట నడుస్తుంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకుని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమై ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకు ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది. అంటే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికాల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా మతం పేరిట వచ్చిన బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు మతాన్ని రెచ్చగొట్టడం, దేశభక్తులు మేమే అనుకునే విధంగా చూపించుకోవడం, మన మోడీ గారి చెప్పని ఇంకా ఛాతి అర్థమైపోయింది. యుద్ధంలో మనం ఏది ఉంచామో ఏది జరిగిందో మీ అందరికి తెలుసు. దేశ ప్రజలు స్ట్రైక్స్ మొదలైనప్పుడు చాలా రకాలు ఊహించుకున్నారు. తీరా చూస్తే ఆశించే మేరకు ఫలితం రాలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గురించి బాగా ఊహించుకొని బాగా కళ్ళుగన్న ప్రజలే ఇవాళ దిక్కు చూసిన పరిస్థితులు పడిపోయినారు. యుద్ధంలో మన సైనికులు విరోచిత పోరాటం చేశారు. అయినప్పటికీ అమెరికా జోక్యం చేసుకోవడం ఇంటర్నల్ మ్యాటర్. పాకిస్తాన్, ఇండియా ఇంటర్నల్ మ్యాటర్ అమెరికా జోక్యం అలౌ చేసినామంటే మనం వీక్ చెప్పినాడు. సో ఆశించిన మేరకు ఫలితం రాలేదన్నది స్పష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది, ఈ స్ట్రైక్స్ వల్ల మనం కోల్పోయింది ఏంటి, మనం సాధించింది ఏంటి, అది క్లారిటీ ఇవ్వలేకపోతాం. కేంద్ర ప్రభుత్వం ఇలా పడిపోయింది. అంటే 5 ఏళ్ల పాటు అయినే ఉంటారు కన్ఫామ్గా అయిపోతారు. రేవంత్ రెడ్డి మార్చడానికి పదే చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తున్నారు? జనాలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. మార్పు అని ఊరికే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న కూడా బీజేపీ నాయకుడు మన మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి. ఆ ఒకటిన్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎందుకు కలుస్తుంది? అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు. యువ నాయకుడు ఉన్నాడు, మాకు చక్కటి పాలన నడుస్తూ ఉంది. పెద్ద సభ్యులు, సీనియర్లు, ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతూ ఉన్నారు. ఆ దృష్టి అంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం, ప్రజలకి మనకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. మాకు లేని బాధ మీకెందుకు? మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులంతా కూడా సఖ్యతతో మా ఎజెండా ఒకటే. ఎన్నికలకు ముందు మనం ఏమేమి బంధాలు ఇచ్చామో అవి పూరించాలి. ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. వారెందుకు సమస్య తీసుకుంటే తెలియదు. ఈ లోకల్ పార్టీస్ అవకాశం ఉంది. ఆదేశాలు తప్పకుండా పాటిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేశాం. 47% రిజర్వేషన్ ఇచ్చాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇవాళ ఏమైంది? మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం జరిగింది క్యాబినెట్. దాని అర్థం ఈ విజయం ఎవరిది? రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. ఈ విజయం రాహుల్ గాంధీ గారిది, ఈ విజయం కాంగ్రెస్ పార్టీ, ఈ విజయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మేము కదా దిక్సూచిగా మారింది వాళ్ళ దేశానికి. మేము తీసుకున్నటువంటి కార్యక్రమం వాళ్ళ దేశం మొత్తం తీసుకోబోతాం. ఇంకా తెలంగాణ రోల్ మోడల్గా మారింది. తెలంగాణ మోడల్ని ఇలా దేశం అనుసరిస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి కుల సర్వే రేపు మోడీ గారు జరగబోతూ ఉన్నారు. సో ఈ దశగా ఆలోచించుకుంటే తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్గా మారింది. స్థానిక ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినట్టు వాళ్ళు పంచాయతీ ఫస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది. కవిత, కేసీఆర్, కేటీఆర్ పంచాయతీ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ గురించి మాట్లాడదాం. వాళ్ళ పంచాయతీ తెలుసులేదు కదా. జిల్లా కమిటీలను మనం చేంజ్ దాదాపుగా కమిటీస్ మారుతాయి. అంటే 3 ఏళ్ళు ఎవరైతే పూర్తి కాలం చేస్తారో కొన్ని ఎక్సెప్షనల్ కేసులు తప్ప దాదాపుగా మారుతాయి. అది మండల వ్యవస్థ కావచ్చు,
జిల్లా వ్యవస్థ కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. 3 ఏళ్ళు మా కాల పరిస్థితి. 3 ఏళ్ల తర్వాత పనితీరుని బట్టి కంటిన్యూ చేయాలంటే కొన్ని కేసులు కంటిన్యూ అవుతారు. మెజారిటీ డీసీ మాత్రం మారలేదు. డిసెంబర్లో మారుతారు. చూద్దాం, మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత అబ్జర్వర్లు వస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మోహన్ రెడ్డి పనితీరుని బట్టి ఉంచారా లేదని ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ కింది స్థాయికి వెళ్తలేవు అవి. కాబట్టి రిలాక్స్ అవుతున్నాం. అసలు గవర్నమెంట్ వచ్చినాక పార్టీ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. రెండోది సోషల్ మీడియాలో చాలా దరిద్రంగా అబద్ధ ప్రచారం చేస్తాం. ఇప్పుడు బియ్యం ప్యాడీ ఉంది, కరెక్ట్గా నాకు రివ్యూ పెట్టమని చెప్పినాను, అడిగినాను. కారణం ఏంటంటే ఇప్పుడు పోయిన పాలనతో చూసుకుంటే బేసిక్గా జరుగుతుంది ప్రొక్యూర్మెంట్. అయినా సోషల్ మీడియా ఏమొస్తుంది, మొత్తం మీద అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కుప్పల మీద పడి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం. ఇలా పరిస్థితి లేదు. రైతు బంధు ఇస్తున్నాం, సన్నాలకి బోనస్ ఇచ్చినాం, సన్నబియ్యాన్ని ఎంకరేజ్ చేసినాం. బోనస్ వల్ల కదా యావత్ దేశంలో హైయెస్ట్ ప్యాడీ పండింది అంటే మన దేశం, మన రాష్ట్రంలో. అది గొప్పతనం. కారణం ఏంటంటే మన ఎంకరేజ్మెంట్, రైతులకు మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల అంత పంట పండించాం. ఇలా ఇండియా టాప్ ఉంది, నంబర్ 1 ఉంది యావత్ దేశంలో ప్యాడీ పండించలో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ. ఎవరికి నష్టం కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసుకుని వెనకం ఉందని అందరూ సజావుగా రైతుల కష్టాలు తీర్చారనేది మా ఉద్దేశం. సీనియర్లు ఉన్నారు, వాళ్ళనేమో సస్పెన్షన్ చేస్తున్నారు. కొంత పార్టీ క్యాడర్ చేసినప్పుడు అక్కడ గంగాధర్కి వచ్చినా, మోహన్ రెడ్డికి వచ్చినా, రంగానికి వచ్చినా, దేనికి వచ్చినా ఏళ్ళ తరబడి పనిచేసుకోలేదు కదా పార్టీకి వచ్చిన ఏళ్ళ తరబడి. వాళ్ళని పార్టీ ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి బోర్డ్స్, కార్పొరేషన్ చైర్మన్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఫ్రంటల్ ఆర్గనైజేషన్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం, సేవాదలు, మహిళా కాంగ్రెస్కి అసెంబ్లీ సీట్ ఇచ్చినాం. సో ఇలా చెప్పుతూ అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పోస్టుడం జరిగింది. కొంత బోర్డ్స్ డైరెక్ట్లు కొంత ఆలస్యమైంది, దానివల్ల కొంత ఇబ్బంది ఉంది. అది కూడా ఈ మే మాసంలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది పనిచేసి అవకాశాలు రానోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ దశలో వస్తాయి. మంత్రివర్గ విషయంలో కూడా పోస్ట్పోన్ అవుతుంది. మంత్రివర్గ విషయంలో పోస్ట్పోన్ అయింది. నేను అనుకుంటే మరి నేను ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తా ఉన్నాను. అది మన జిల్లా రకరకాల సమీకరణల వల్ల అది అవుతూ వస్తుంది, అయితే ఆశిస్తా ఉన్నాను. చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తుంది. మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు తీసుకోవచ్చు నిర్ణయం. గతంలో సార్ మన మాట మంత్రివర్గం రేపైనా వేసింది. మనకు సంబంధించిన సభ్యులు కాదు, అన్ని సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాము, ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకుని మన సలహాలు చెప్పొచ్చాము. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయితే చూడాలి. వీళ్ళంతగా కావాలని కోరుకుంటా ఉంటాం. మన మహిళా కమిటీ వాళ్ళు మీ చాంబర్ మీద ధర్నా చేసినట్టు సమస్య పరిష్కారం అయినట్టు చేస్తూనే ఉంటారు, సమస్య చేస్తూ ఉంటారు. ఎవరు సమస్య వచ్చినా వాళ్ళు ధర్నా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ.